ఐరోపా ఖండంలో కొత్తగా మొదలైన తీవ్ర వలస సంక్షోభం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆఫ్రికా దేశమైన మొరాకో నుంచి సముద్ర మార్గం దాటి స్పెయిన్కు చెందిన స్యోటా ప్రాంతంలోకి దాదాపు 60,000 మంది వలసదారులు ఊహించని రీతిలో చొరబడ్డారు. అయితే అలా సరిహద్దు దాటి వచ్చిన వారిలో సుమారు 45,000 మందికి పైగా కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే తిరిగి తమ సొంత దేశమైన మొరాకోకు వెళ్లిపోవడం గమనార్హం. ఐరోపా గడ్డపై అడుగుపెడితే ఉపాధితో పాటు మెరుగైన జీవితం దొరుకుతుందన్న ఆశతో వచ్చిన వారికి అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది. స్యోటాకు చేరుకున్న తర్వాత వారికి కనీసం తినడానికి సరిపడా ఆహారం, తాగడానికి నీరు, తలదాచుకోవడానికి సరైన ఆశ్రయం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లభించలేదని బాధితులు వాపోయారు. వసతి సదుపాయాలు లేకపోవడంతో వేలాది మంది రాత్రంతా రోడ్లపైనే నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. అంతేకాకుండా సరిహద్దుల వద్ద రక్షణ బాధ్యతలు చూస్తున్న భద్రతా సిబ్బంది తమపై భౌతిక దాడులు చేసి కొట్టారని కొందరు వలసదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఐరోపాలో భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలన్నీ అబద్ధాలని తేలిపోవడంతో అక్కడ ఆకలితో అలమటించే కంటే స్వదేశానికి వెళ్లడమే మేలని భావించి మెజారిటీ ప్రజలు వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ వలస సంక్షోభం వెనుక పేదరికం, నిరుద్యోగం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం ఆరాటపడ్డమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్పెయిన్కు అత్యంత చిన్న భూభాగమైన స్యోటాకు అతి తక్కువ వ్యవధిలోనే వేలాది మంది తరలి రావడంతో అక్కడి పునరావాస శిబిరాలు పూర్తిగా నిండిపోయి తీవ్ర గందరగోళం నెలకొంది. సరిహద్దు వద్ద అనూహ్యంగా ఏర్పడిన ఈ ప్రతిష్టంభన, భారీ చొరబాట్ల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. స్పానిష్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం స్యోటా తీరానికి చేరుకునే క్రమంలో ఇప్పటివరకు కనీసం 57 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకర సముద్ర మార్గంలో ఈదుకుంటూ వస్తూ మునిగిపోవడం, సరిహద్దుల వద్ద ఏర్పడిన విపరీతమైన రద్దీలో తీవ్రమైన తొక్కిసలాటకు గురికావడం వల్ల ఈ విషాదకర మరణాలు సంభవించాయని అధికారులు ధృవీకరించారు. ఉత్తమ జీవితం కోసం చేసిన ఒకే ఒక్క ప్రయత్నం చివరకు తీవ్ర శోకాన్ని మిగిల్చడంతో వలసదారుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పరిస్థితి క్షీణించి నియంత్రణ తప్పడంతో స్పానిష్ ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించి సరిహద్దులో అదనపు పోలీసు బలగాలను, సైన్యాన్ని భారీగా మోహరించింది. శాంతి భద్రతలను కాపాడేందుకు, అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు మొరాకో ప్రభుత్వం కూడా తమ సరిహద్దుల వద్ద భద్రతా యంత్రాంగాన్ని కట్టుదిట్టం చేసింది. ఈ ఊహించని భారీ వలస పరిణామంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని నిరుపేదలను ప్రలోభపెడుతూ ఈ తరహా ప్రమాదకర వలసలను ప్రోత్సహిస్తున్న మానవ అక్రమ రవాణా ముఠాలపై ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇటువంటి అక్రమ నెట్వర్క్లు, దళారులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు. దౌత్యపరమైన మార్గాల ద్వారా మొరాకోతో చర్చలు జరుపుతూ భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా సరిహద్దుల వద్ద సమగ్ర పర్యవేక్షణను పెంచాలని రెండు దేశాల ప్రభుత్వాలు ప్రాథమికంగా నిర్ణయించాయి.